రఘురామకృష్ణరాజు తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన నెక్స్ట్ టార్గెట్ జగన్ అని పరోక్షంగా చెప్పుకొచ్చారు. జగన్కి ఎమ్మెల్యే హోదా లేకుండా చేయడం అన్నటువంటిది. ఎందుకంటే జగన్ అసెంబ్లీకి అడుగు పెట్టట్లేదు, మొదటిసారి ప్రమాణ స్వీకారం తర్వాత అడుగు పెట్టట్లేదు. అదే సందర్భంలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అడుగు పెట్టలేదంటే ప్రతిపక్ష హోదా ఇష్యూ కోర్టులో వేశారు. కోర్టులు ఇంకా దాని మీద విచారణ పూర్తి చేయలేదు, తీర్పులు రాలేదు. కాబట్టి అదే తేలిన తర్వాత ఒకవేళ కోర్టు కూడా కుదరదు అంటే, ఎందుకంటే స్పీకర్ డెసిషన్ ఫైనల్, దాంట్లో ఇంకొక ఇదేం లేదు. అదే 10% ఉండి కూడా ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా కోర్టు తీర్పిస్తుంది. కానీ 10% అనే సంప్రదాయం మేము ఎప్పుడో పెట్టుకుంది అదే కొనసాగిస్తున్నామంటే కాదనడానికి లేనటువంటి పరిస్థితి. ఇలాంటి దశలో అక్కడ అతనికి వచ్చేటటువంటి అవకాశం లేదు. అందుకని రఘురామకృష్ణరాజు ఏమంటున్నారు, శాసనసభ్యుడు ఎవరైనా 60 రోజుల పాటు సరైన లీవ్ అడగకుండా సభకు రాకుండా ఉంటే అనర్హత వర్తిస్తుంది. కాబట్టి అప్పుడు జగన్కి అసెంబ్లీకి రమ్మనమని నేను చెప్తున్నాను. ఒకవేళ అది కనుక రాకపోతే